బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొడంగల్ గిరిజన మహిళలు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు కేటీఆర్ తమకు ఒక అన్నలా అండగా నిలిచారని, అందుకే ఈ రాఖీ కట్టామని వారు తెలిపారు. లగచెర్ల గ్రామం రోటిబండ తండాకు చెందిన జ్యోతి మరికొంతమంది మహిళలు ఈరోజు కేటీఆర్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. లగచెర్ల భూ పోరాట సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతిపై పోలీసులు దౌర్జన్యం చేయడంతో పాటు ఆమె భర్తను జైలుకు పంపారు. ఆ సమయంలో కేటీఆర్ గిరిజన సోదరమణులందరికీ అన్నగా తోడు నిలిచారు. రాఖీ కట్టిన సందర్భంగా జ్యోతి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ప్రభుత్వం తమ భూములు లాక్కొని అన్ని వైపుల నుంచి దాడులు చేసి తమ కుటుంబ సభ్యులను జైల్లో పెట్టిందని కంటతడి పెట్టింది. ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న తనకు కేటీఆర్ అన్నగా నిలబడి దగ్గరుండి తన బాగోగులు చూసుకున్నారని తెలిపింది. తన ప్రసవం వరకు చూసుకోవడమే కాకుండా తన బిడ్డకు భూమి నాయక్ అని పేరు పెట్టి యోగక్షేమాలు బాధ్యతలు కూడా తీసుకున్నారని జ్యోతి కన్నీళ్లు పెట్టుకుంది. కేటీఆర్ తమకు దేవుడిచ్చిన సోదరుడని, తమకు మాత్రమే కాకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన అన్నలా ఆదుకుంటారని రోటిబండ తండా మహిళలు తెలిపారు. అలాంటి కేటీఆర్ కు ఈరోజు రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. తమను కేటీఆర్ దగ్గరికి తీసుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామం లగచెర్ల భూముల కోసం మా కుటుంబ సభ్యులు అందరూ 47 రోజులు జైల్లో ఉన్నారు. రామన్నకి మేము రాఖీ కట్టడానికి వచ్చినాము. నా కూతురుకు భూమి నాయక్ అని పేరు పెట్టిపోయిండు. ఒక మేనమామగా పేరు పెట్టిపోవడం వలన నేను ఈరోజు సొంత చెల్లెలాగా అని రామన్నకి రాఖీ కట్టడానికి వచ్చాను.